ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయో, ఆ చెట్లు అలాగే ఉన్నాయంట, 100 సంవత్సరాల నుంచి ఉన్నాయంట. ఎంత ఆశ్చర్యం! క్రీస్తు ప్రేమ వాలిపోయేది కాదు, పడిపోయేది కాదు, కొట్టుకుపోయేది కాదు, పెళ్ళగించబడేది కాదండి. దేవుని బిడ్డలు అనబడిన వారు ఇక్కడే కనబడతారండి. ప్రేమ విషయంలో కనబడతారండి. వారి ఆధ్యాత్మిక స్థితి, వారు క్రీస్తుతో ఎలాంటి సన్నిహితమైన అనుబంధం కలిగి ఉన్నారు. ప్రేమ చూపించే విషయం తెలిసిపోతుంది. ఇందులోనట వేరు పారినట్లు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవాలని, దాన్ని గ్రహించుకోవాలని. ఎవరితో కలిసి? సమస్త చెప్పాలి సమస్త. వీళ్ళు ఎక్కడ దొరుకుతారండి మనకు? ఎక్కడ దొరుకుతారు సమస్త పరిశుద్ధులు? పోనీ విశ్వాసులు ఎక్కడ దొరుకుతారో చెబుతారా మీరు? ఏంటండి ఎక్కడ దొరుకుతారు? మార్కెట్లోనా? కాదు, దేవుని సంఘములో నువ్వు సమస్త పరిశుద్ధులతో కలిసి దాని లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు కొనాలని ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. సమస్త పరిశుద్ధులు, విశ్వాసులు అనుకుందాం, దేవుని బిడ్డలు అనుకుందాం, ఎక్కడ సంఘములో దొరుకుతారండి వాళ్ళతో కలిసి. అనగా సంఘ సహవాసములో నువ్వు ఉండాలి. సహవాసాన్ని విడిచి నువ్వు ప్రత్యేకంగా దేవుని ప్రేమ విషయమై నువ్వు లోతు, దాని లోతు, ఎత్తు, దాని ఒడ్డు, పొడుగు నువ్వు గుర్తించలేవు అసలు. సంఘములో ఉంటే ఒక సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుందని, దేవుడు చేసిన కార్యం ఎవరని వివరించినప్పుడు సంఘములో దేవుని ప్రేమను బట్టి వారు సమర్పించుకున్న అనుభవాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీవు గుర్తించగలవు. అమ్మో ఇంత లోతుందా దేవుని ప్రేమ, అమ్మో ఇంత ఎత్తుందా దేవుని ప్రేమ, అయ్యో ఇంత వెడల్పా దేవుని ప్రేమ. నువ్వు పరిశుద్ధులతో కలవాలి. ఈరోజున ఒక మాట విన్నాను. ఏంటంటే ఆ పిల్లవాడు సహవాసం చెడ్డ పిల్లలతో ఉందండి. చెడ్డ పిల్లలతో సహవాసం అట. సహవాస దోషం ఏమైందంటే మరణాన్ని తీసుకొచ్చింది అంటే విన్నానండి నేను. నిజమే కదా? సహవాసం బాల్య దశలోనే దుర్మార్గపు ప్రవర్తన కలిగిన వారుగా మారుతున్నారు, దురహంకారులుగా మారుతున్నారు, తల్లిదండ్రులకి దుఃఖాన్ని, బాధను మిగిల్చేవారుగా ఉంటున్నారు. సహవాసం. నీ సహవాసం దేవుని బిడ్డ. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారండి. చెట్టు మంచిదై ఏదో సామెత పండును బట్టి చెట్టు మంచిది అంటారా? చెట్టును బట్టి పండు మంచిది అంటారా? పండు చేదుగా ఉంటే చెట్టు అబ్బా ఇది చండాలమైన చెట్టు. పండు మంచిదైతే అమ్మా చెట్టు మంచిదా, అరే ఎత్తిపెట్టరా, దాని గింజలు ఎత్తిపెట్టరా, ఇక్కడ వేసుకుందాం. తల్లిదండ్రులు కూడా మారాలి. తల్లిదండ్రులకున్న సమర్పణ బిడ్డల్లో చూడలేకపోతున్నారు. తల్లిదండ్రులకున్న భక్తి పిల్లల్లో చూడలేకపోతున్నారు. వాళ్ళు మారుతారులేండి, ఖండించలేక, గద్దించలేక బిడ్డని. వాళ్ళ మీద ఉన్న మమకారం, ప్రేమ వాళ్ళని తిన్నగా పాతాళము వాకిల దాకా నడిపిస్తుంది. ఓ తల్లి జాగ్రత్త, బెత్తం వాడాలని వ్రాయబడింది బైబిల్లో పిల్లల విషయమే. రండి దేవుని వాక్యంలో మన సహవాసం దేవుని ప్రియులతో, విశ్వాసులతో, పరిశుద్ధులుగా ఉన్న దేవుని కొరకు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్న వారితో మన సహవాసం ఉన్నప్పుడు మనము క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన త్యాగము, ఆయన అర్పణ, ఆయన మహిమను, ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని మనం దాని లోతు కావచ్చు, ఎత్తు కావచ్చు అండి, పొడవు కావచ్చు అండి, వెడల్పు కావచ్చు, అర్థం చేసుకోగలము. ఎన్ని తుఫాన్లు